తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఇందుకే ఎవరి మీనాక్షి నటరాజన్? దీపాదాస్ మున్షిని మార్చడం వెనుకున్న కారణం ఏంటి? తెలంగాణ నేతల ఫిర్యాదులు ప్రభావం చూపించాయా? సాధారణ మార్పుల్లో భాగంగానే మున్షికి స్థానచలనం కలిగిందా? తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని తప్పిస్తూ ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో పలు కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జిలో ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ నియమాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలు, పంజాబ్, జమ్మూ కశ్మీర్ కు కొత్త జనరల్ సెక్రటరీలను అధిష్టానం ప్రకటించింది. తెలంగాణకు ఏకంగా రాహుల్ టీంలోని కీలక నాయకురాల్ని కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్చనున్నట్లు కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీపా మున్షి తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలుస్తోంది. మున్షి తీరుతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఆమెను మార్చాలని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీలో టాక్ నడిచింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మున్షిని తప్పించి కొత్తగా మీనాక్షి నటరాజన్ను నియమించడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఏఐసీసీలోనే భారీ మార్పులు జరిగాయంటున్నారు ఆ పార్టీ నేతలు. కొంతమంది జనరల్ సెక్రటరీలను తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించింది. కేవలం ఫిర్యాదులను ఆధారంగానే కాకుండా దేశవ్యాప్త కసరత్తుల్లో భాగంగానే ఏఐసీసీలో మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆయా నేతల పనితీరు, ఆ ఇన్ఛార్జీల హయాంలో రాష్ట్రంలో పార్టీ పురోగతిలో ఉందా లేదా, వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే అంశాలను పరిగణలోకి తీసుకునే మార్పులు చేర్పులు చేపట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించారు. ఇక 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ నుంచి మీనాక్షి నటరాజన్ ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ లో కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకురాలిగా మీనాక్షి నటరాజన్ కు మంచి పేరుంది. ప్రస్తుతం ఆమె రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. మొత్తంగా ఏఐసీసీలో సాధారణ మార్పులు చేర్పులే అయినప్పటికీ తెలంగాణకు మాత్రం రాహుల్ కి సన్నిహితంగా ఉండే నేతను ఇన్ఛార్జిగా నియమించడం ఆసక్తి రేపుతోంది.